నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి చాలా కాలం తర్వాత సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే కానీ ఈసారి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నారు రావాలా మూవీ పిక్చర్స్ అనే సంస్థని ఏర్పాటు చేసి తన ఆలోచనలకు అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది విజయవంతంగా అప్పుడే ఆమె శుభం అనే చిత్రాన్ని పూర్తి చేసింది ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కొత్త వాళ్లే హీరోకి ఒక రెమ్యునరేషన్ హీరోయిన్ కి ఇంకో రెమ్యునరేషన్ అనే భేద భావాలు లేకుండా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమ్యునరేషన్ ఇచ్చి నిర్మాతగా సరికొత్త ట్రెండ్ కి నాంది పలికింది సమంత రీసెంట్ గానే టీజర్ ని విడుదల చేసిన ఆమె నేడు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారాగా తెలియజేసింది ఇక మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేసింది మే 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారాగా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ సమంత కూడా అదే తేదీన తన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది మీడియాలో హరిహర వీరమల్లు చిత్రం మే 9న రాదని ఒక ప్రచారం బలంగా జరుగుతోంది ఆ విషయం సమంతకి కూడా తెలుసు కాబట్టి ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా లేకపోతే తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం ఒకవేళ హరిహర వీరమల్లు చిత్రం అదే రోజున విడుదలైనా పర్వాలేదు అనే ధోరణిలో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ చూపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ అంటే సమంతకి ఎంత ఇష్టమని గతంలో ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనం అంతా చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు అయితే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే సెలబ్రిటీస్ లో సమంత కూడా ఉండేది కానీ గత 3 ఏళ్ల నుంచి ఆమె పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంతేకాకుండా ఇండస్ట్రీలో అందరి హీరోలను ఇన్స్టాగ్రామ్ లో అనుసరిస్తున్న సమంత పవన్ కళ్యాణ్ మాత్రం అనుసరించడం లేదు ఎన్నికలలో సంచలన విజయం సాధించినప్పుడు సినీ సెలబ్రిటీలంతా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పగా సమంత మాత్రం మౌనం వహించింది దీనిని బట్టి చూస్తే సమంతకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం తీసుకోవడం నచ్చినట్లుగా లేదని సోషల్ మీడియాలో ఒక వాదన కూడా వినిపిస్తోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.